ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభువు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్. ఇక తలెత్తి నన్ను చూడండి. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఓ చోట చేరి హృదయం నిండా దుఃఖముతో నింపబడిన వారై వేదనకు గురై కన్నీరు కారుస్తున్నారు. ఈ ప్రజల స్థితి ఏ విధంగా మారిపోయింది అంటే, కుటుంబములో ఒక ఆశీర్వాదం లేదు, శరీరంలో ఆరోగ్యము లేదు, ఉన్న చోట ఘనత లేదు. ఉన్న కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, సమాధానకరమైన బ్రతుకే లేదు. లేక ఈ ప్రజలందరూ కన్నీరు కారుస్తూ బాగా కృంగిపోతున్నారు. ఈ ప్రజల పరిస్థితిని దేవాతి దేవుడు ఎరిగి వారితో ఒక చక్కని వాగ్దానం, దేవుని పేరు పెట్టబడిన ఈ ప్రజలను దేవాతి దేవుడు చూచి ఆ ప్రజలతో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారండి. ఎవరితో? ఆరోగ్యము లేని వ్యక్తులతో, సమాధానము లేని వ్యక్తులతో, ఆశీర్వాదము లేని వ్యక్తులతో, ఘనత లేని వ్యక్తులతో దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నారంటే, నా పేరు పెట్టబడిన ప్రజలారా, ఇప్పటి వరకు మీ పరిస్థితిని బట్టో, మీరు వేస్తున్న అడుగును బట్టో, లేకపోతే నా చిత్తము కాదనుకొని మీ సొంత చిత్తాలు నెరవేర్చుకుంటూ మీ సొంత అడుగు జాడలలో నడిపించబడుతూ వస్తున్నందువలన ఇవన్నీ మీ ముంగిట నిలిచి ఉన్నాయి. ఇవన్నీ మిమ్మల్ని పలకరిస్తూ వస్తున్నాయి. ఇవన్నీ మిమ్మల్ని కృంగదీస్తూ వస్తున్నాయి. ఇక మీదట మీరు అలాగూ ఉండకుండా, మీ జీవితపు మనుగడ అలాగూ సాగి వెళ్ళకుండా నేను ఏం చేయబోతున్నానంటే, ఇది మొదలుకొని దేవాతి దేవుడు ఆ ప్రజలందరితో చెప్తున్నాడు, ఇది మొదలుకొని నేనేం చేయబోతున్నానంటే, నిశ్చయముగా నేను మిమ్ములను ఆశీర్వదించబోతూ ఉన్నాను. గట్టిగానే కొట్టు. దేవాతి దేవుడు తన ప్రజలతో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులారా, గడిచిన దినాలు ఎలా సాగిపోయాయో, గడిచిన దినాలు ఎలా ముగించుకుంటూ వచ్చారో, గడిచిన దినాలలో ఏ కష్టమును మీరు చూస్తూ వచ్చారో, గడిచిన దినాలలో ఎలాంటి పరిస్థితుల మధ్య ఈడవబడుతూ వచ్చారో, ఇక మీదట అలాగూ ఉండకుండా, ఇక మీదట అలాగూ సాగి వెళ్ళకుండా, ఇక మీదట మీ బ్రతుకు ఆ విధంగా మలచబడకుండా నేనేం చేయబోతున్నానంటే, ఇది మొదలుకొని నేనేం చేయబోతున్నాను, మిమ్మల్ని అందరినీ ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. హగ్గై ప్రవచన గ్రంథం, హగ్గై ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుతారు. ఎవరు? చదువమ్మా, నేను చెప్తానులే, చదువు. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఉన్నదా? ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పండి.
దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీలతో దేవాతి దేవుడు ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నారంటే, ఒక్కసారి మీకు మీరే ఆలోచించండి, ఒక్కసారి మీకు మీరే యోచించండి. ఏం ఆలోచించాలి అంటే, వాక్యం ఉంటుంది, ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో, ఇంతకుముందు మీ బ్రతుకు ఎలా సాగి వెళుతుందో, ఇంతకుముందు మీ జీవితపు మనుగడ ఎలా ముగించుకుంటూ వస్తున్నారో ఒక్కసారి మీరు ఏం చేయాలి? ఆలోచించండి. ఒక్కసారి ఆలోచిస్తే వారికి జరిగిన సంభవం ఏంటో తెలుసండి. వారి కొట్లలో ఏమి లేదంట, ధాన్యము లేదట. అంటే వారి గుడారాలలో, వారి కుటుంబాలలో ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడుతూ వచ్చినా, ఎంత శ్రమపరచబడుతూ వచ్చినా ఆఖరికి చేతుల చిల్లర పైస కూడా మిగలలేదంటండి. ప్రయాసపడుతున్నారు ఆయాసం చెందేదాకా, కానీ ఆశీర్వాదానికి ఏమైనా నాంది పలుకుతున్నారంటే పలకట్లేదు. సామెత ఉంది కదండి, ఎక్కడేసేవరో గొంగలంటే అక్కడే అన్నట్లుగా. ఎంత కష్టపడ్డారు ఇశ్రాయేలీయులు అంటే అంత కష్టపడ్డారు. మరి కష్టపడుతూ వచ్చిన గుడారాలో దీవెన ఉందా? ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ శ్రమ పరచబడుతూ వచ్చారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడుతూ వచ్చారు. ఏమైనా దీవెన చూశారా? దేవుడు అంటున్నారు, ఎంత కష్టపడినా నీ గుడారములో, నీ కొట్లలో ధాన్యము లేదు కదరా బాబు. కడుపు నుండి ఆహారం తినలేకపోతున్నావు కదా. ఆనందకరంగా నీ జీవితపు మనుగడను ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నావు కదా. మరి నువ్వు పడుతున్న ప్రయాస ఏమైపోయింది? నీవు పడుతున్న కష్టం ఏమైపోయింది? చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా మలచబడుతుంది కదా. ఒక్కసారి మీరు దాన్ని ఆలోచించండి. దేవాతి దేవుడు ప్రతిదాన్ని గుర్తు చేస్తున్నాడు వారికి. పూర్వపు దినాలు మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. కొట్లలో ధాన్యము లేదు, ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు. అంటే ఆ గుడారాలలో ఏం కరువైపోయింది? సంతోషం కరువైపోయిందండి, ఆనందం కరువైపోయింది. ఎవరి గుడారాలలో సంతోషం కరువైపోయింది? దేవుని పేరు పెట్టబడిన ప్రజల గుడారాలలో సంతోషం కరువైపోయింది. దేవుడు చెప్తున్నాడు, ఒక్కసారి ఆలోచించు. నీ గుడారంలో సంతోషం ఎందుకు కరువైపోయిందో, నీ గుడారంలో సంతోషం ఉండవలసిన నీ గుడారంలో దుఃఖం ఎందుకు నిలిచి ఉందో ఒక్కసారి ఆలోచించండి బాబు అని దేవుడు ప్రతిదీ వారికి మీరే ఆలోచించండి. దేవుడు చెప్పట్లా ఇది జరిగి ఇది చేశారు, ఇలా ఉన్నారు అని చెప్పట్లేదండి. మీరే ఆలోచించండి అని వారికి అప్పగిస్తున్నాడు. ఒకసారి ఆలోచించు. గడిచిన రోజులు ధాన్యము లేదే, గడిచిన రోజులలో ద్రాక్ష చెట్లు అంటే సంతోషకరమైన అనుభవాలు మీ గుడారాలలో లేవు. అంజూరపు చెట్లైనా ఫలిస్తాయి అనుకున్నారు, కానీ అంజూరపు చెట్లు కూడా చెప్పండి, అంజూరపు చెట్టు అనే దానికి స్వస్థతకి లేక ఆరోగ్యానికి వారితో చెప్తున్నారు, ఒరే బాబు గాయపరచబడుతున్నారు, గాయాల పాలవుతున్నారు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూచినా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూచినా ఏం కలిగాయి? దెబ్బలే, పచ్చి పుళ్ళు, చీము, నెత్తురు కారిపోతుందిరా బాబు. స్వస్థత కొంచెమైన కంటికి కనబడంతని దూరాన నిలిచిపోయింది. ఒకసారి ఆలోచించు. దేవుడు అంటున్నాడు ఆ ప్రజలతో, సమృద్ధికరమైన జీవితము లేదే, సంతోషకరమైన అనుభవము లేదే, ఆరోగ్యకరమైన అనుభవాలలో నీ కుటుంబము నడిపించబడట్లేదే. ఒక్కసారి యోచించు. ఓ ఇశ్రాయేలు సర్వ సమాజమా, ఒక్కసారి ఆలోచించు అంటూ మరొక మాట అంటారండి. ఒలీవ చెట్లైనను, చెప్పండి, ఒలీవ చెట్లైనను అంటే అభిషేకం లేక ఘనత
అభిషేకం లేక ఘనత. ఈ ప్రజలతో దేవాది దేవుడు అంటారు, ఒక్కసారి ఆలోచించు. అభిషేకము పొందుకోవలసిన నీవు, పరిశుద్ధాత్మ చేత నింపబడవలసిన నీవు, ఘనతను చూడవలసిన నీవు, అనుభవాలు మీరు ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి నాయన అని వారితో ఈ మాటలన్నీ తెలియచేస్తూ ఇప్పుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. గడిచిన రోజులు ఇవన్నీ మీకు లేవు. కొట్లల్లో ధాన్యము లేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, అంజూరపు చెట్లు ఫలించలేదు, దానిమ్మ చెట్లు ఫలించలేదు, ఒలీవల చెట్లు చెప్పండి ఫలించలేదు. అయినను మీరు ఇబ్బంది పడవలసిన అక్కరలేదు. ఇది మొదలుకొని ఓ ఇశ్రాయేలు వారులారా, నేను మిమ్మల్ని అందరిని ఆశీర్వదించబోతూ ఉన్నాను, నేను మిమ్మల్ని అందరినీ దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నాను, నేను మీకు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాను అని ఆ ప్రజలను ఆశీర్వదించాడంటండి. ఓకే, ఈ 2025 జనవరి ఈ 2వ వారం ఈ 12వ తేదీ ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరితో వాగ్దానం చేస్తున్నాడండి. 2024 సంవత్సరంలో ఒకవేళ సమృద్ధిని చూడలేకపోయావేమో, 2024లో నీ కుటుంబంలో సంతోషాన్ని చూడలేకపోయావేమో, 2024లో నీ కుటుంబంలో సమాధానాన్ని చూడలేకపోయావేమో, 2024వ సంవత్సరంలో నీ కుటుంబంలో ఆరోగ్యాన్ని చూడలేకపోయావేమో, 2024వ సంవత్సరంలో నీ కుటుంబం అభిషేకించబడక ఘనహీనంగా మలచబడిపోయిందేమో. ఘనతను చూడవలసిన నీవు ఘనతను చూడకుండా, ఘనతను పొందకుండా ఒకవేళ ఘనహీనుడిగా మారిపోయావేమో, నాకు తెలియదు. ఈ నూతన సంవత్సరము ఈ 2వ వారం నా ప్రభు మీతో చెప్పకనే చెబుతున్నాడు. గడిచిన దినాలు ఇవి జరిగి ఉండవచ్చు, గడిచిన రోజులు మీ బ్రతుకులో ఇవి అడుగు పెట్టి ఉండవచ్చు. 2025 జనవరి 12వ తేదీ నుండి ఇక మీదట మీ గుడారాలలో సమృద్ధిగా ఉండుటకు నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. సంతోషము నిలబెట్టుటకు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. సమాధానం ఇచ్చుటకు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. స్వస్థతను కలగచేయుటకు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీకు ఘనతను ఇచ్చుటకు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. ఇది మొదలుకొని అంచెలంచెలుగా అన్ని విషయాలలో నా ప్రభు మీకు దీవెనను కలగచేయబోతూ ఉన్నాడు, ఆశీర్వాదాన్ని దయచేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు సమృద్ధి లేక బ్రతుకుతున్న ప్రజలారా, భయపడవలసిన అక్కరలేదు. నిశ్చయముగా నీ గుడారములో, నీ కుటుంబములో సమృద్ధి ఉండినట్లుగా నా ప్రభు మీ కుటుంబాలన్నిటిని దీవించబోతూ ఉన్నాడు. మీకు సమాధానమును కలగచేయబోతూ ఉన్నాడు, మీకు సంతోషమును ఇవ్వబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలు ఒకరి మధ్య ఒకరికి సమాధానము కలుగునట్లుగా నా ప్రభు నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు, నిన్ను కనపరచబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన మీతో ఉండి అన్ని విషయాలలో ఈ సంవత్సరము ప్రారంభపు దినాలలో నుండి మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఇది మొదలుకొని ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి, మిమ్మల్ని అందరినీ నా ప్రభు దీవించునుగాక. హల్లెలూయా. ఆ ప్రజలతో దేవాది దేవుడు చెప్పాడు, చూడండి గడిచిన రోజులు ఇవి, చెప్పండి ఇవి లేవు. నేను అనే మాట వాళ్ళ గురించి ఎందుకులే, మన గురించి మనం మాట్లాడుకుందాం. గడిచిన సంవత్సరం అండి, నీ కష్టపడిన కష్టానికి ఏమైనా ప్రతిఫలం చూసావా? మాట్లాడండి. ప్రయాసపడ్డావు, రెక్కలు ముక్కలయ్యేటట్లుగా, ఏమండి రక్తమంతా చెమట రూపంలో దారబోసావు, కానీ ఏమైనా దీవెనను చూడగలిగావా? ఏం మాట్లాడరే? ఏమైనా చూడగలిగావు? లేదు. కారణం ఏదో జరగవచ్చు. ఇప్పుడు ప్రభు అడగట్లేదు మిమ్మల్ని, మీరు ఎలా బ్రతికాలో ఎలా నడిచారో అది అనవసరం. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ప్రభు అంటారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. పోయిన సంవత్సరం ఎలా ఉన్నారు? కష్టపడిన దానికి ప్రతిఫలం లేదు. పోయిన సంవత్సరం ఎలా ఉన్నారు? గుడారాలలో సంతోషం లేదు.
గుడారాలలో ఐక్యత లేదు, గుడారాలలో స్వస్థత లేదు, గుడారాలలో అభిషేకం ఘనత లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఈ సంవత్సరం కూడా అలాగనే ఉందామంటారా? చెప్పండి. మౌనమైపోయారే. ఈ సంవత్సరం కూడా అలాగే ఉందామా? అలాగే ఉందామా? మార్పు ఏమైనా చెందుదామా? మార్పు చెందాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? మీరు ఆలోచించాలి బాగా. ఒక సేవకుడిగా ఆ రోజు హగ్గై ప్రవక్త ద్వారా ప్రజలకు హెచ్చరిక చేసినట్లుగా ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నారు, మీకు మీరే ఆలోచించండి, మీకు మీరే యోచించండి. ఎందుకు ఇవన్నీ దూరం అయిపోయాయో ఆలోచించి ఈ సంవత్సరంలో ఒక నిర్ణయం, ఈ సంవత్సరంలో ఇవి ఏవి నేను చూడకూడదయ్యా, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఇప్పటి వరకు మారాయి, ప్రతికూలంగా నా బ్రతుకులో ఉండకూడదు, ఇది మొదలుకొని అన్ని విషయాలు నేను ఆశీర్వదించబడాలి అని నిర్ణయం తీసుకోండి. ఈ నూతన సంవత్సరం ప్రారంభపు దినాలలోంచి ప్రతి దినం ప్రతి క్షణం నా దేవుడు మీ పట్ల అద్భుతాలే చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని నా ప్రభు నిత్యము మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పక్కన చూసి ఒక మాట చెప్పండి. ఏం మాట చెప్తారు? చెప్పండి. ఆశీర్వదించండి. ఫిబ్రవరి మాసంలో నుంచి ఆశీర్వాదం హెచ్చరికత కొన్న మాటలు విందాం. చెప్పండి. ఏం చెప్తారు? ఏం చెప్పారు? పక్కన వాళ్ళు చూసి చెప్పండి, నన్ను కాదు, నేను చెప్పేది వినండి. ఇది మొదలుకొని మనసారి ఆశీర్వదించారా? ఒకరిని ఒకరు ఆశీర్వదించుకున్నారు కదా. ఒకరిని ఒకరు ఏ విధంగా అయితే ఆశీర్వదించుకున్నారో అట్టి దీవెనే మీ గుడారాలో ఈ సంవత్సరం అంతా నా దేవుడు నిలుపును గాక. హల్లెలూయా. ఓకే, క్లుప్తంగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించెదను అన్నాడు కదా. మరి ఏ వ్యక్తి ఆశీర్వదించబడతాడు? ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను అని వాగ్దానం చేశారు. మరి ఏ వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడతాడు? తలెత్తున్నాను చూడండి. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఆశీర్వాదం కావాలి అని వచ్చారా? ఏదో రావాలి బాబు అన్నట్లుగా వచ్చారా? నిజం చెప్పండి. బాబు నన్ను సరి చేసుకునే దానికి మందిరానికి వచ్చాను అనుకున్నారా? లేకపోతే ఆశీర్వాదం చూడాలి అని వచ్చారా? ఆశీర్వాదం కావాలని. ఎవరికైనా ఏ సామెత ఒకటి ఉంది కదా, పెడతాను అంటే దగ్గరికి వస్తారు, కొడతానంటే పారిపోతారు. ఎవరికైనా అంతేనండి. ఆశీర్వాదం కావాలనే దేవుని సన్నిధిలోనికి వస్తారు. ఇప్పుడు మీరందరూ కూడా మీ మనసులో ఉన్న కోరిక ఏంటంటే, ఈ సంవత్సరమైనా నేను ఆశీర్వదించబడాలి. ఉద్యోగం చేస్తున్న వారికి వచ్చే ఆలోచన ఏంటంటే, ఈ సంవత్సరమైన నాకు ఏం కావాలి? ప్రమోషన్ కావాలి, నేను ఆశీర్వాదకరంగా నిలబడాలని ఆశ ఉంటుందా లేదా? ఉంటుంది. సరే, వ్యాపారం చేస్తున్న వ్యక్తికి ఏ ఆలోచన ఉంటుంది? ఈ సంవత్సరమైన నా వ్యాపారం అభివృద్ధి చెందాలి అని ఆశ ఉంటుంది. చేతి పని చేసేవాడికి ఒక ఆశ ఉంటుంది, అయ్యా ఈరోజు నేను పని కొరకు ఎదురు చూడకూడదు, నా చేతి నిండా ఏముండాలి? ఆశ. ప్రతి ఒక్కడికి ఏముంటుంది? వ్యాపారం చేసేవాడికి ఆశ ఉంటుంది, చేతి పని చేసేవాడికి ఆశ ఉంటుంది, ఉద్యోగం చేసేవాడికి ఆశ ఉంటుంది. అంటే నరములాడుతున్న ప్రతి నరునికి ఏదో ఒక ఆశ. ఆశ లేని జీవి ఎవరైనా ఉన్నారా? ఏంటండి? ఏదో ఒక ఆశ, ఏదో ఒక ఆశ. ఆశతోనే మనం దేవుని సన్నిధిలో వస్తాం. ఆశించినది పొందుకోవాలని, ఆశించినది అనుభవించాలని, ఆశించినది దేవుని యొద్ద నుండి పొందుకొని ఆశీర్వాదకరంగా నిలబడాలని ప్రతి మానవుని హృదయముల మెదలాడుతుంది. ఇప్పుడు నేననే మాట ఏంటంటే, ఆశ అయితే ఉంది కానీ మన ఆశీర్వాదం కలుగుతుందా? ఉంది ఆశ. మీ అందరూ ఆశపడే వచ్చారు. మరి ఆశీర్వాదం నువ్వు పొందగలుగుతున్నావా?
ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని ఆవరణంలో అడుగు పెట్టావు కదా, అడుగుపెట్టిన ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ ఆశ నెరవేర్చబడుతుందా? ఆశించిన దానిని పట్టుకోగలుగుతున్నావా? ఆశించిన దానిని నీవు, నీ పిల్లలు, నీవు, నీ కుటుంబం పొందుకొని ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడుతున్నారా అంటే లేదు. ఎవరో నూటికొకరు కోటికొకరు, నూటికొకరు కోటికొకరు. ఇప్పుడు నేననే మాట ఏంటంటే, మరి ఆశించి వచ్చినప్పుడు మన ఆశను ఆయన తీర్చడా? వాక్యం ఉంటుంది, ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? నాశనం చేయడట. ఏం చేస్తాడు? ఆశ కలిగిన ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మరి ఆశించి వచ్చిన నీకు ఎందుకు అసంతృప్తి? ఎందుకో చెప్తా, కారణం చెబుతాను. మనకి ఎందుకు మనం ఆశించి వచ్చిన మనము ఎందుకు అసంతృప్తితో బ్రతుకుతున్నాం? ఆశించిన వ్యక్తులము ఆశీర్వాదకరంగా ఎందుకు నిలబడలేకపోతున్నాం? కొన్ని కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆశించా వచ్చాం, కానీ మనం దేవుని ఎదురు ఏం పొందుకోవాలి? ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఆయన అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను అన్నాడు కదా. మరి ఏ వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడతాడు? తలెత్తి నన్ను చూడండి, మనందరికీ బాగా పరిచయమైన మాటే. నన్ను చూడండి, నేను చెప్తాను. ఒకరోజు రాజు అయిన దావీదు ఒక దైవ సేవకుడిని పిలువనంపించి ఆ దైవ సేవకుడితో ఓ మాట చెప్పాడండి. ఏమండి పాస్టర్ గారు, నేనేమో విలువైన కర్రలతో, విలువైన రాళ్లతో కట్టబడి అలంకరించబడిన ఈ గుడారంలో నేను నివాసం చేస్తున్నాను. మరి నా దేవుని నిబంధన మందసం ఎక్కడుంది? గుడారాలలో ఉంది. నా మనసుకు ఎందుకో ఒప్పుకోవట్లేదు. నా మనసులో ఏదో ఒక నేరారోపణ చేస్తుంది. నిబంధన మందసం గుడారములో ఉంది, నీవేమో పట్టు పానుపుపై నువ్వు పరునున్నావు, నీవు పడుకొని ఉన్నావు. నిబంధన మందసం గుడారములో ఉంది అని నా అంతరంగం నాకు హెచ్చరిక చేస్తుందయ్యా. ఎందుకో నా మనసు నిండా ఒక వేదన ఉంది. ఈ వేదనతో నా జీవితమును ముగించుకునే దానికంటే ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఆ నిబంధన మందసం ఈ సియోను పురమునకు రావాలి, ఈ కోటలో అడుగు పెట్టాలి. కనుక నువ్వేం చేస్తావంటే ఆ నిబంధన మందసాన్ని తీసుకొని రా అన్నాడు. సరే, అదెంత భాగ్యం! నిబంధన మందసాన్ని ఎందుకు తీసుకొని రాంబాబు, ఖచ్చితంగా నిబంధన మందసాన్ని తీసుకొని వస్తాము అని వెళ్తూ ఉంటే పాపం రాజుగారు పిలిచి, మీరు ఒక్కళ్ళు వెళ్తే బాగుండదు కదా, అందుకని క్రొత్త ఎడ్లు, ఒక క్రొత్త బండి నేను మీకు ఇస్తాను, ఆ నిబంధన మందసాన్ని నువ్వు ఈ పురములోనికి తీసుకొని రా అన్నారు. అప్పుడు ఈ దైవ సేవకుడు చెప్పవలసిన మాట ఏంటి? రాజుగారు, ఓ రాజుగారు, నిబంధన మందసం ఎడ్ల బండి మీద తీసుకొని రాకూడదు. దేవుడు ప్రారంభములోనే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ నిబంధన మందసాన్ని దీనికి ఏర్పరచిన యాజకులు మాత్రమే దీన్ని మోయాలి. మోయుటకు ఈ నిబంధన మందసానికి మోత కర్రలు ఇవ్వబడ్డాయి. మొయ్యవలసిన దానిని మొయ్యాలి, ఎడ్ల బండి మీద పెట్టవలసిన దానిని ఎడ్ల బండి మీద పెట్టాలి. అది ఒక నియమం అని చెప్పవలసిన ఈ దైవ సేవకుడు రాజుకు చెప్పాడా? చెప్పండి, చెప్పాడా? చెప్పలేదు. చెప్పకపోగా రాజు చేయించిన బండి, రాజు కొన్న ఎడ్లు తీసుకొని వెళ్ళాడు. నాకు ఎప్పుడు ఒక ఆలోచన వస్తుందండి, నాకు ఎప్పుడు ఈ మాట చదివేటప్పుడు ఒక ఆలోచన వస్తుంది.
ఈ దైవ సేవకుని ఏర్పరచుకున్నది ఎవరు? మాట్లాడండి. ఈ దైవ సేవకుని పిలిచింది ఎవరు? దేవుడే కదా. మరి దేవుడు చెప్పినట్లు చెయ్యాలా, రాజుగారు చెప్పినట్లు చెయ్యాలా? ఏంటండి? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీకు నచ్చినట్లు సేవకుడు ఉండాలా, సేవకుడు చెప్పి ఉపదేశానికి మీరు లోబడాలా? నిజం చెప్పండి. దేవుడు నరాలు తీస్తాడు ఒక్కొక్కరికి. అర్థమవుతుందని చెప్పేది మీకు? ఇప్పుడు మీకు నచ్చినట్లుగా సేవకుడు నడిపించబడాలా, లేకపోతే దేవుని ఉపదేశ ప్రకారం నడవాలా? ఇప్పుడు ఆ సేవకుడు ఎలా నడిచాడు? ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు ఆ సేవకుడు ఎలా నడుస్తున్నాడు? అబ్బో, రాజుగారు ఏమన్నా అనుకుంటారేమో అని. అర్థమైందా? రాజుగారు ఏమైనా ఆలోచిస్తాడేమని, రాజుగారు ఏమైనా రాజు హృదయం నొప్పించబడుతుందని ఏం చేశాడు? ఉపదేశాన్ని మార్చేశాడు. ఉపదేశాన్ని మార్చేశాడండి. మోయకూడని ఏది నిబంధన మందసం ఎట్లు మోయకూడదు. ఎవరు మోయాలి? యాజకులు మోయాలి. యాజకులు మోయవలసిన నిబంధన మందసాన్ని, ఉపదేశాన్ని మార్చి రాజుగారు నొప్పించుకుంటాడని, రాజుగారు బాధపడుతాడని, రాజుగారికి అనుగుణంగా ఏం చేశాడు? అయ్యగారు మారిపోయాడు. సరే రాజుగారు వెళ్తున్నానని తిన్నగా వెళ్ళి ఎడ్ల బండి మీద నిబంధన మందసాన్ని పెట్టి తీసుకొని వస్తున్నాడు. ఎక్కడికి? అబ్బో, ఎంత ఆర్భాటమో! ఎంత ఆర్భాటం అంటే అంత ఆర్భాటం అండి. ఉపదేశం లేని వాడికి ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయి. ఉపదేశం ఉన్నవాడికి ఆర్భాటాలు ఉండవు. ఒక నడిపింపు ఉంటుంది. ఉపదేశం ఉన్నవాడికి ఒక నడిపింపులో నడిపిస్తాడు. ఎవరిని? అది సంఘాన్ని అయినా కుటుంబాన్ని అయినా. ఉపదేశంలో ఉన్నవాడు త్రోవ తప్పి ఉపదేశాన్ని అతిక్రమించి అడుగులు వెయ్యడు. ఈ దైవ సేవకుడు ఏం చేశాడు? ఉపదేశాన్ని మార్చి ఏం చేశాడు తెలుసండి? ఎడ్ల బండి మీద పెట్టి తిన్నగా తీసుకుని వెళ్తున్నారు. ఎంత ఆనందకరంగా పాటలు పాడుకుంటూ తీసుకొని వెళ్తున్నాడో, ఎంత సంతోషకరంగా పాటలు పాడుతూ తీసుకొని వెళుతున్నాడో. కొంచెం దూరం వెళ్ళేలోపు ఎడ్లకి ఏం జారిందంట? అంతే. సరే, ఎడ్లకు కాలు జారింది. ఈయన ఏం చేయాలి? ఏంటండి? ఏం చేయాలి? చెయ్యకూడని పని చేశాడు. ఎడ్లకు కాలు జారే లోపండి నిబంధన మందసం పడుతుందని చెయ్యి చాపాడంట. వాక్యం ఉంటుంది, అక్కడికి అక్కడే ఏం జరిగింది? తన ప్రాణం విడిచాడంటండి. నాకు వచ్చిన ఒక డౌట్, ఈయన ఎవరు? యాజకుడే కదా. యాజకుడు నిబంధన మందసాన్ని తాకొచ్చా తాకకూడదా? మాట్లాడండి. నేను చెప్పేది బాగా ఆలోచించండి. యాజకుడు నిబంధన మందసాన్ని పట్టుకునేదానికి యోగ్యుడు. ఈ నిబంధన మందసాన్ని మోయుటకు అర్హుడు. ఈ నిబంధన మందసాన్ని ప్రకటించుటకు యోగ్యత కలిగిన వాడు. మరి ఎందుకు సచ్చాడు? పట్టుకునేదానికి అర్హుడు, ప్రకటించేదానికి యోగ్యుడు, నిబంధన మందసం ఎదుట నిలబడి సేవ చేయుటకు అర్హుడు. మరి ఎందుకు చచ్చాడు? నేను చెప్పనా? ఎందుకు ఈ దైవ సేవకుడు చచ్చాడంటే ఉపదేశాన్ని ఉల్లంఘించాడు. ఓ మాట చెప్తున్నాను వినండి. ఒక విశ్వాసి కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు. విశ్వాసికి సేవకుడికి వ్యత్యాసం ఏం లేదు దేవుని తీర్పులో. విశ్వాసి అయినా సేవకుడైనా ఏం చేస్తాడు? ఒరే, నువ్వు సేవకుడివిరా, నీకు నేను సూచిస్తున్నట్టు పోతాను అంటాడేంటి? మాట్లాడండి. పోడు.
అమ్మా నువ్వు విశ్వాసి కనుక నీకు ఖచ్చితంగా నేను తీర్పు తీరుస్తాను అంటాడేంటి? అన్నాడు. నీకు ఏ విధంగా తీర్పు తీరుస్తాడో బోధిస్తున్నా నాకే. నేను కానీ సరైన బోధించకపోతే నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తాడు చెప్పండి? తీసుకుని వెళ్ళి నిలబెడతాడు. తేడా ఏమి లేదు దేవునికి, వ్యత్యాసం ఏమి లేదు. ఉపదేశాన్ని ఉల్లంఘించాడు కనుక, ఉపదేశాన్ని కాళ్ళతో తన్నాడు కనుక, ఉపదేశ ప్రకారం నడిపించబడలేదు కనుక వాక్యం అంటుంది అక్కడికి అక్కడే ఏమయ్యాడు? సచ్చు కూర్చున్నాడు. ఈ మాట ఎవరు విన్నారు? రాజు విన్నాడు. రాజు విన్నాడు. అయ్యో, ఈ నిబంధన మందసాన్ని తీసుకొని వస్తుంటే ఈ సేవకుడే చచ్చాడే, మరి ఈ నిబంధన మందసాన్ని నా ఇంట్లో ఉంటే నేను బ్రతుకుతానా? నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, నిబంధన మందసం అంటే ఎవరు? సాక్షాత్తుగా ప్రభువు అయిన యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఏ వ్యక్తితో ఉంటే ఆ వ్యక్తి చస్తాడా? చావడు కదా. రాజు అనుకున్నాడు, ఈ నిబంధన మందసం నా ఇంట్లో ఉంటే నేను కూడా చచ్చిపోతాను, నా పిల్లలు చనిపోతారు కనుక ఈ నిబంధన మందసం రాజనగరం కొద్దు అని ఆ నిబంధన మందసం అక్కడే పెట్టి అందరికీ ఎంక్వైరీ చేశాడు. అమ్మా మీ ఇంట్లో ఏమైనా పెట్టుకుంటారా కొన్ని రోజులు నిబంధన మందసాన్ని? నేను అనే మాట అండి, ఆ నిబంధన మందసాన్ని ద్వారా కలిగిన మరణం ఈ చూసిన వ్యక్తి ఎవరే నిబంధన మందసాన్ని తీసుకుంటాడా? బ్రతుకుంటే బస్ స్టాండ్లో ఏమమ్ముకుంటాం? బట్టనీళ్ళని నమ్ముకుంటాం. కానీ ఈ నిబంధన మందసం మాకు వద్దా స్వామి, ఈ నిబంధన మందసం మాకు అక్కర్లేదు బాబు, ఈ నిబంధన మందసం మాకు వద్దు అని అందరు చేతులు ఎత్తేశారు. ఆఖరికి ఒక అతను అక్కడ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా కొన్ని రోజులే చూసున్నట్టు పో, ఏం కాదు కానీ ఏం కాదులే పో అని ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తితో చెప్పాడు, కొన్ని దినాలు నీ ఇంట్లో నిబంధన మందసాన్ని ఉంచుకోకపోయావా అని అడిగాడు. అడిగిన మరుక్షణమే అండి అతను ఏం చేశాడు? నాకు వద్దు బాబు అన్నాడేంటి? మరణము కలిగిన నా ఇల్లంతా నాశనం అయిపోయినా నేను నా నోటితో నిబంధన మందసాన్ని వద్దనను. ఎందుకంటే నా దేవుడు నన్ను నిర్మూలపరిచేవాడు కాదు. అతను గుర్తించాడండి, నా దేవుడు నన్ను శపించేవాడు కాదు, నా దేవుడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాడు కాదు. నా దేవుడు ఎవరంటే నన్ను ఆశీర్వదించగలిగిన వాడు. నా దేవుడు ఎవరంటే నా శాపమును రద్దు చేయగలిగిన వాడు. నా దేవుడు నా ఇంట్లో నాకు ఆశీర్వాదం కానీ దరిద్రత ఎందుకు కలుగుతుంది? సరే ఏది జరిగినా ఏమైంది, నాకు మంచిగా చేస్తాడు నా దేవుడు అని ఆడుతున్నారు. బాబు తీసుకుని వచ్చి పెట్టి నా ఇంట్లో తీసుకుని వచ్చి పెట్టేయండి. ఆ నిబంధన మందసాన్నండి తిన్నగా తీసుకుని వెళ్ళి ఓబేదెదోము ఇంట్లో ఆ నిబంధన మందసాన్ని పెట్టారట. ఆ నిబంధన మందసాన్ని పెట్టారంట. పెట్టి ఎవడి పాటికి వాడు వెళ్ళిపోయారు. ఇంక ఎవరి పనులు వాళ్ళు మునిగి తేరారు. కొందరు ఉంటారు కదండి, ఎప్పుడు నాశనం అవుతారా అని చూస్తున్నారు. కొందరు ఒక గుంపు ఉంటుంది, ఉజ్జాస్ వచ్చాడు కదా, సేవకుడు చచ్చాడు కదా, ఇప్పుడు ఇతను కూడా సావకుండా ఉంటాడేంటి అని పని పాట అంతా మానుకొని ఇక ఒక్కటే దృష్టి పెట్టి చూస్తాను. ఎవరిని? ఓబేదెదోము ఇంటిని చూస్తున్నాడు. ఎప్పుడు పాడవుతారా, ఎప్పుడు నాశనం అవుతారా, ఇంక అయిపోయింది, ఇక నాశనం అయిపోతాడు, ఇంకా పాడైపోతాడు అని ఎదురు చూస్తున్నారండి. వాక్యంలో రాయబడిన మాట అంటే తెలుసా అండి, ఓబేదెదోము ఇంట్లో నిబంధన మందసం ఎన్నేళ్ళు ఉంది? నిబంధన మందసం ఓబేదెదోము ఇంట్లో మూడే మూడు నెలలు. అప్పటి వరకు ఓబేదెదోము పరిస్థితి ఏంటి? రెక్కాడితే డొక్కాడే పరిస్థితి. అప్పటి వరకు ఓబేదెదోము ఇంటి పరిస్థితి ఏంటి? ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఆ పూట తెచ్చుకొని తింటున్న జీవితం. ఓబేదెదోము ఇంటి పరిస్థితి ఏంటి? పిల్లలు కానీ తను కానీ ఆరోగ్యపరంగా ఆరోగ్యవంతులుగా లేని పరిస్థితి.
అప్పటి వరకు ఆ కుటుంబంలో నెమ్మది, సంతోషం, సమాధానం లేక బ్రతుకుతున్న పరిస్థితి. ఎప్పటి వరకు నిబంధన మందసం ఆ గుడారంలో అడుగు పెట్టక మునుపు వరకు. ఎప్పుడైతే నిబంధన మందసం ఆ గుడారంలో అడుగు పెట్టిందో లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి, నిబంధన మందసం ఆ గుడారములో ఉండినందువలన ఓబేదెదోము ఇంటి వారినందరినీ దేవుడు ఆశీర్వదించెను. గట్టిగా వాక్యం చెప్పకనే చెబుతుంది. ఓబేదెదోము ఇంట్లో నిబంధన మందసం ఎప్పుడైతే అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి ఆ ఇంటికి ఏం ప్రారంభమైంది చెప్పండి? ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఏమి చూస్తున్నాయి? ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఏమి నిలిచి ఉంది? ఆ రోజు నుంచి ఆ ఇల్లంతా ఎలా సాగి వెళుతుంది? ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, సమాధానకరంగా, సంతోషకరంగా, నెమ్మదితో, సుఖముతో ఆ గుడారం సాగి వెళుతుంది. ఇప్పుడు చూస్తున్న వారందరూ నాశనం అవుతారు అనుకుంటున్నారు, వీళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. వాళ్ళకేం కన్ను ఎర్ర చేస్తూ ఉన్నారు, ఒరే పాడైపోతారు అనుకున్నాం కదా. ఏంది ఇంతటి ఆశీర్వాదం? అందరూ ఒకరు చేరి ఒకరు మాట్లాడుకుంటున్నారంటండి. ఓబేదుతో నిన్నటి వరకు ఈ స్థితిలో ఉన్నాడు కదా, ఇప్పుడేంటి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలిగాడు. ఓబేదుదోము ఆరాధించే దేవుణ్ణే కదా మనమందరం ఆరాధించేది. మరి అతనికి ఎందుకు ఆశీర్వాదం, మనకెందుకు శాపం? అతను ఎందుకు ఆరోగ్యకరంగా ఉన్నాడు, మనం ఎందుకు అనారోగ్యం పాలయ్యాం? అతను ఎందుకు సమాధానముతో నిలబడ్డాడు, మన గుడారాలు ఎందుకు అసమాధానం అని ఒకరు మాట్లాడుకుంటున్నారంటండి. ఒకరోజు ఒక వ్యక్తి పిలిచి, ఎవరిని చెప్పండి, ఓబేదెదోమును పిలిచి, బుజ్జారి కన్నా, నానా ఇత్తడి కన్నా, ఒరే నిన్నటి వరకు మాకన్నా హీనమైన స్థితిలో ఉన్నావు కదరా, నిన్నటి వరకు పడిపోయిన స్థితిలో ఉన్నావు కదా, లేవలేక కష్టపడింది కుటుంబం అనుభవించక కన్నీరు కారుస్తున్నావు కదా, మాతనేగా చెప్పింది. అయ్యా ప్రయాసపడుతున్న ఆశీర్వాదం చూడలేకపోతున్నానయ్యా, కష్టపడుతున్న నెమ్మది లేకుండా మాతనే చెప్పావు కదా, మరి ఏంటి ఇంతటి ఆశీర్వాదం? ఆ వ్యక్తి ఒకటి అంటున్నాడు, ఏం లేదండి, నిన్నటి వరకు నాకు అదే స్థితి, మీతో చెప్పాను కదా, మీతో పంచుకున్నాను కదా, నా బ్రతుకు అదే స్థితి, మరి ఇప్పటి ఏంటి? ఓబేదెదోము అంటున్నాడు, ఏం లేదు, ఏ రోజైతే నిబంధన మందసం నా గుడారములో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి ఈ నిబంధన మందసం ద్వారా నా దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి నా కుటుంబం దీవించబడటం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి నేను ఏది ప్రయాసపడుతున్నా, ఏది కష్టపడుతున్నా, ఆ కష్టంలో నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను ఏం చేశాడు చెప్పండి కొంచెం గట్టిగా? ఆశీర్వదిస్తూ నా దేవుడు వచ్చాడు అంటారు. ఆ మాట చదువుతారా? తీశారా? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం నుండి చదువుతారు. మా విడగొట్టి చదవగాకు. నిబంధన మందసం, గిత్తీయుడగు, ఓబేదెదోము అట కాదు, చిన్నపిల్లలు చదువు చదవగాకు. చదవన్నా ఒకసారి చదువు. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తీసుకొని వచ్చేదానికి ఇష్టపడక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి అచ్చట ఉంచను. అదిగో యెహోవా మందసము ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించను. కొట్టు గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. తలెత్తి నన్ను చూడు, నేను చెప్తాను. ఈ నిబంధన మందసం గిత్తీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉంచారు, అడుగుపెట్టింది. ఆ నాట నుండి ఎవరు ఆశీర్వదించారు చెప్పండి?
యెహోవా ఏం చేస్తూ వచ్చాడు? ఓబేదెదోమును, ఓబేదెదోము ఒక్కడే కాదు, దేవుడు స్వార్థపరుడు కాదు. అయ్యా నన్ను ఒక్కడిని ఆశీర్వదించి నా పిల్లను చెప్పించు అనేదానికి ఆ నిబంధన మందసం ఎక్కడ ఉందో అక్కడ ఆ ఇంటి యజమానుని, ఆ ఇంటిని మొత్తం ఏం చేశాడు? ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఓబేదెదోము పరిస్థితి ఏ విధంగా మారిపోయింది? ఒక ఉన్నతమైన స్థితి. ఒకప్పుడు కన్నీరు చూచినవాడు, ఒకప్పుడు అసమాధానం చూచినవాడు, ఒకప్పుడు అనారోగ్యాన్ని చూచినవాడు, ఒకప్పుడు ఘనహీనుడిగా మారినవాడు, ఒకప్పుడు దరిద్రతలు నిలబడినవాడు, ఒకప్పుడు అభిషేకము లేనివాడు. ఇప్పుడు ఇతనికి ఇవన్నీ ఎందుకు కలిగాయి? ఎందుకు సంభవించాయి? లేఖనం అంటుంది, నిబంధన మందసం అతని ఇంటిలో నిలిచి ఉండినందువలన అతని ఇంటికి ఏం కలిగింది? కన్నీరు తొలగిపోయింది, కష్టం తొలగిపోయింది, అనారోగ్యం తొలగిపోయింది, అసమాధానం తొలగిపోయింది. ఆ కుటుంబానికి దేవుడు ఏం కలగజేశాడు? ఆశీర్వాదం కలగచేస్తూ దీవెనకరంగా మార్చారు. ఇప్పుడు నేనంటాను, ఓబేదెదోము ఇంటిలో నిబంధన మందసం ఉండినందువలన ఆ నిబంధన మందసము ద్వారా ఓబేదెదోము ఇంటికి ఏం కలిగింది? ఆశీర్వాదం కలిగింది. ఎప్పటి నుండి? ఆ దినము మొదలుకొని. ఏ దినము? నిబంధన మందసము ఉండిన ఆ రోజు మొదలుకొని ఓబేదెదోము ఇల్లు ఏమైంది? ఆశీర్వదించబడింది. మరి ఈ ఆరాధనలో నేను కూడా మీ అందరితో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, నిజమే, మన బ్రతుకు కూడా గడిచిన దినాలు ఆశీర్వాదానికి బదులు శాపమును మూట కట్టుకుంటూ, దరిద్రతలు నిలబడుతూ, వేదన చెందుతూ, కన్నీరు కారుస్తూ వచ్చాం. కారణం ఉండవలసిన దేవుడు నీ గుడారములో లేడు. మనం అనుకునే మాట ఏంటో తెలుసా? అయ్యా, గడిచిన దినాలు, గడిచిన రోజులు యేసయ్య నీతో లేడు. నీతో లేకపోబట్టే అసమాధానం, నీతో లేకపోబట్టే ఆశీర్వాదం లేదు, నీతో లేకపోబట్టే నెమ్మది నీ కుటుంబంలో దూరమైపోయింది. యేసయ్య నీతో లేకపోబట్టే నీ శరీరం నీకు సహకరించట్లేదు. యేసయ్య నీతో లేకపోబట్టే పరిస్థితులని విభిన్నంగా మార్చబడి నిన్ను వంగదీస్తూ కన్నీరు పెట్టేటట్లుగా చేస్తున్నాయి. అందుకే ఈ సంవత్సరం ప్రారంభం ఈ 2వ వారంలోనే, జనవరి ఈ 2వ వారంలోనే మనసారా ప్రభు మీతో చెప్పకనే చెబుతున్నారు, ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రజలారా, ఇప్పటి వరకు నేను మీతో లేను గనుక, నేను మీ గుడారలో లేను గనుక ఇప్పటి వరకు కష్టమును చూస్తూ వచ్చారు, ఇప్పటి వరకు నష్టమును అనుభవిస్తూ వచ్చారు, ఇప్పటి వరకు వేదన పడుతూ వచ్చారు, ఇప్పటి వరకు నీ బ్రతుకులో, నీ కుటుంబంలో ప్రశాంతత లేక కన్నీరు కారుస్తూ వచ్చారు కదా. ఇదిగో ఇది మొదలుకొని, ఈ ఆరాధన మొదలుకొని నా ప్రభు మీ అందరితో చెప్తున్నాడు, ఆ రోజు నేను ఓబేదెదోము ఇంటిలో అడుగుపెట్టినట్లుగా, ఓబేదెదోము ఇంటికి వెళ్ళినట్లుగా ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరి ఇంటికి నా దేవుడు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. మీ అందరి గుడారులో నా ప్రభు నిలిచి ఉండబోతూ ఉన్నారు. మీ గుడారములో నిలబడి నిశ్చయముగా ఇది మొదలుకొని మీ గుడారమును అంచలంచలుగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. నిన్నటి వరకు వేరు, నిన్నటి వరకు మీ గుడారాలు ఎలా ఉన్నాయో తెలియదు, నిన్నటి వరకు మీ గుడారాలు ఎలా ఈడ్చుకుంటూ వస్తున్నో తెలియదు. ఈ దినము నుండి నా ప్రభు అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నీ గుడారంలో మార్పును చూడబోతూ ఉన్నావు, మార్పును చూడబోతూ ఉన్నావు, మార్పును చూడబోతూ ఉన్నావు. నిశ్చయముగా నా ప్రభు నీ గుడారములో అడుగు పెట్టి నీ గుడారములో మోపబడి ఉన్న ప్రతి శాపమును కొట్టివేయబోతూ ఉన్నాడు, అసమాధానాన్ని కొట్టివేయబోతూ ఉన్నాడు, అనారోగ్యాన్ని కొట్టివేయబోతూ ఉన్నాడు. నెమ్మది లేకుండా బ్రతుకుతున్న నీ జీవితంలో నెమ్మది ఇచ్చుటకు అడుగు పెట్టబోతూ ఉన్నాడు, అడుగు పెట్టబోతూ ఉన్నాడు, అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నా ప్రభువు ఈ దినమే నీ గుడారంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు, నీ అంతరంగంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఒక మార్పు నీవు చూడబోతూ ఉన్నావు. నీ దుఃఖ దినాలు ఎగిరిపోయినట్టుగా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నాడు.
భయపడకు. నా ప్రభునితో మాట ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినది ఇక మీదట మీ గుడారములో జరగదు. ఇక మీదట జరగకుండా నా ప్రభు మీ గుడారములు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఆయన అడుగు పెడితే అద్భుతం చూడబోతూ ఉన్నావు. ఆయన అడుగు పెడితే ఆశీర్వాదం అనుభవించబోతూ ఉన్నావు. ఆయన అడుగు పెడితే మీ కుటుంబాల చరిత్రే తెరగ రాయబోతూ ఉన్నాడు. ఆయన ఈ ఆరాధనలో విశ్వసించి ఆయనను వేడుకోగలిగితే, అయ్యో నాతో పాటు రా, నాతో పాటు నిలబడు, నాతో పాటు నిలుచు ఉండు అని కోరుకోగలిగితే, ఈ దినము నుండి నా దేవుడు నీ గుడారములో అడుగుపెట్టి నిన్ను, నీ ఇంటి వారందరినీ, నిన్ను, నీ చేతి పనిని, నిన్ను, నీ వ్యాపారమును, నిన్ను, నీ ఉద్యోగములో ఒక ఆశీర్వాదము నీవు చూచేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆశీర్వదించుటకే మీతో కూడా నా ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆశీర్వదించుటకే మీ కుటుంబంలో ఇది మొదలుకొని ఆయన నిలిచి మీ కుటుంబాలన్నిటిని నా ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నారు. గట్టిగా గట్టిగా హల్లెలూయా. అందుకే ఈ ఆరాధనలో ఒకే ఒక నిర్ణయం తీసుకోండి. ఒకే ఒక నిర్ణయం. నేను ఎందుకు ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నానంటే ఒకటే, యేసయ్య నీ ఇంట్లో, చెప్పండి, యేసయ్య నీ ఇంట్లో లేడు. యేసయ్య నీ హృదయంలో లేడు. లేకపోయినందువలన ఇప్పుడు జరిగిందేంటి? కొట్లల్లో ధాన్యము లేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, అంజూరపు చెట్లు ఫలించలేదు, దానిమ్మ చెట్లు ఫలించలేదు, ఒలీవల చెట్లు అసలు కాపే కాయలేదట. ఎందుకని? ఓ ఒలీవ చెట్లారా, దానిమ్మ చెట్లారా, అంజూరపు చెట్లారా, ఎందుకని మీరు ఫలించలేకపోయారు అని అడిగితే ఆ చెట్లన్నీ మూట కట్టుకొని వచ్చి చెప్తాయి, అయ్యా ఆయన మాతో లేడు. లేకపోయినందు వల్ల మేము ఫలించలేకపోయాం. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా ఈ మాటలు చెప్పి ముగిస్తున్నానండి. గడిచిన దినాలన్నిటా ఆయన మనతో లేడు కనుక ఏం చూసాం? ఈ అనుభవాలన్నీ చూస్తూ వచ్చాం. ఈరోజు మనసారా మనసు విప్పి ప్రభుని అడగండి. ఏమంటారు? అయ్యా నాతో నివసించు. ఆ రోజు ఒబేదెదోము ఇంట్లో అడుగు పెట్టావే, ఈరోజు నా ఇంట్లో కూడా అడుగు పెట్టండి. చిరకాలం, ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం? చిరకాలం నాతో ఉంటానని క్షణమైనా, చిరకాలం నాతో ఉంటానని క్షణమైనా విడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఆనందగానము నేర్పా, ఏదైనా నాకున్న సంతోషము చాలా బాగుపడారు. ఆపండి. ఏందంట? చిరకాలం నాతో నీవు ఉంటావు, నీలో నన్ను చేర్చుకుంటావు, తల్లితో ఏకం చేస్తావు, చేసి ఉన్నావు. అందుకే ఇప్పుడు నేనేం చేస్తున్నా చెప్పండి? అందుకే ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఆనందగానం చేస్తున్నా. ఎందుకు ఆనందగానం చేస్తున్నావు అని అడిగామనుకో, వాళ్ళు ఒకటే అంటారు, చిరకాలం ఆయన. చెప్పండి. ఇప్పుడు ఓబేదెదోముని అడిగామనుకో, ఓబేదెదోం ఇంతటి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? నా దేవుడు నాతో ఉన్నాడు కనుక ఇప్పుడు నేను ఆనందగానమే నేను అనే మాట అండి. మరి ఆరి పట్ల చేసిన మన పట్ల ఎందుకు చేయడు? ఓ సేవకుడు మనసారా కోరుకుంటున్నానండి, మీ నోట ఆనందం గానం ఉండేటట్లుగా, మీరు ఆనందకరంగా అడుగులు వేయినట్లుగా ఇది మొదలుకొని చిరకాలం నా ప్రభు మీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. చిరకాలం మీతో కూడా నివసించబోతూ ఉన్నాడు. చిరకాలం ఆయన మీతో అడుగులు వేయబోతూ ఉన్నాడు.
చిరకాలం నీ కష్టంలో నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. నష్టంలో తోడై ఉండబోతూ ఉన్నాడు. నీ కన్నీలో నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఆనందగానమే నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ నోట ఆనందగానమే ఇక మీదట వినపడునుగాక. వద్దా కావాలా? ఇప్పుడు వరకు ఎడుతూ పాడావు కదా, ఆ గీతం పోయి ఇప్పుడు ఏ గీతం రాబోతుంది? ఆనంద గీతం రాబోతుంది. ఇంక 24 గంటలు ఆనందగానము. ఎవరు పాడొద్దన్నారు? నేనేమన్నా పాడొద్దన్నాను ఏంటి? ఇక ఈ దినము నుండి మీ నోట ఆ పాటే. ఏ పాట? అదొకటే, అదే రిపీట్ అవుతూ ఉండాలి. ఆనందగానమునే పాడనా. పాడరా? ఇంక అంతే, ఇంక వేరొక పాట మనకొద్దు. ఆనందగానమునే పాడనా, నే పాడనా ఆనందగానము. ఇంక 24 గంటలు మనసారా ఎవరన్నా వచ్చి ఏందా పిచ్చి పట్టిందంటే, నిజమే పిచ్చి పట్టింది నాకు. ఏ పిచ్చి? చెప్పరే ఏ పిచ్చి? ఏసై పిచ్చి బాగా ఎక్కిందయ్యా. ఎంతవరకు ఎక్కింది? ఆయనలో కలిసిపోయేంత. ఇంకే అయిపోయా. ఆయనలో కలిసిపోయేంత ఆ పిచ్చి ఎక్కాలి మీకు. ఏ పిచ్చి? తిండి పిచ్చి కాదు. తిండి పిచ్చి కాదు. ఏ పిచ్చి? తాలింపులు పిచ్చి కాదు. ఏ పిచ్చి? నీలో నన్ను చేర్చుకున్నాం. ఆ పిచ్చే ఉండాలి. అందుకే మనసారా ఒక సేవకుడిగా మనసారా నిన్ను మనసు నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని హెచ్చరిక ఏం చేయట్లేదండి, కోరుకుంటున్నాను, మనసారా కోరుకుంటున్నాను. నా దేవుడు ఈ సంవత్సరం ఈ ప్రారంభ దినాలలో నుండి మీ అందరితో కూడా ఉండి ఓబేదు దోము ఇంట్లో ఉండినట్లుగా నా దేవుడు మీ అందరి ఇళ్ళల్లో ఆయన అడుగుపెట్టి ఈ దినము నుండి అంచెలంచెలుగా నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని ఆశీర్వదించునుగాక. ఎవరిని ఆయన ఆశీర్వదిస్తాడు? ఇది మొదలుకొని వాక్యం అంటుంది, ఏ వ్యక్తి అయితే యేసయ్యను చేర్చుకుంటాడో, ఏ వ్యక్తి అయితే తన హృదయములోకి కానివ్వండి, తన ఇంట్లోకి కానివ్వండి యేసయ్యను ఆహ్వానిస్తాడో, ఆ గుడారాలలో ఆ వ్యక్తిగత జీవితాలలో ఏముంటుందంటే నిత్యమైన ఆశీర్వాదం. ఒకరోజు ఉండి పోయేది కాదు, మరొక రోజు వచ్చేది కాదు. నీ బ్రతుకు దినములన్నిట దినదినము నీవు ఆశీర్వాదాన్నే చూచెదవుగాక. గట్టి అందుకే మనసారా కోరుకుంటున్నాను. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఇది మొదలుకొని మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీరు దేవుని వైపు తిరగగలిగి ఆయన్ని పిలవగలిగితే నిశ్చయముగా ఈ 12వ తేదీ నుండి నా ప్రభు నీ గుడారములు అడుగు పెట్టబోతూ ఉన్నాడు, నీ హృదయములు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఈ దినము నుండే నీకు కావలసిన, నీవు కోరుకునినా, నీవు ఆశపడిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. ఈ ఆరాధనలో ఏది నువ్వు కోరుకుంటావో అక్షరాలుగా నువ్వు దాన్ని పొందుకోబోతూ ఉన్నావు. ఏదైతే ఆశపడుతావో నీ ఆశ నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఇక మీదట నీ ఆశ ఉమ్మి కాకుండా నీ ఆశను నెరవేర్చి అందరికంటే ఒక ఉన్నతమైన స్థితిలో నా దేవుడు మీ కుటుంబాలను నిలబెట్టబోతూ ఉన్నారు. ఇది మొదలుకొని నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. నిబంధన మందసం ఉండి అతనిని ఆశీర్వదించినట్లుగా మీ కుటుంబాలన్నింటిని కూడా ఈ 2025వ సంవత్సరం అంతా నా దేవుడు మీతో కూడా ఉండి మీ కుటుంబాలన్నింటిని ఆశీర్వదించునుగాక. తల వంచండి. వచ్చిన ప్రార్థన తల వంచుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఒక చిన్న ప్రార్థన. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదను అని మాట ఇచ్చాడు. ఇది మొదలుకొని నేను నిన్ను దీవించదను అని మాట ఇచ్చాడు. మరి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదు కదా. మాట ఇచ్చిన దేవుడు అక్షరాలుగా దాన్ని నెరవేర్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. మనసు విప్పి కోరుకో, అయ్యా నన్ను ఆశీర్వదించవా. నిజమే, నా కొట్లలో ధాన్యము లేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేకపోయింది, అంజూరపు చెట్లు ఫలించలేదు, దానిమ్మ చెట్లు ఫలించలేదు, ఒలివ చెట్లు కాపు కాయలేదయ్యా. నా బ్రతుకంతా ఆ విధంగా మలచబడిపోయింది గడిచిన రోజులు. ఇక మీదట నేను ఫలించే వ్యక్తిగా మారాలి, ఆరోగ్యాన్ని పొందుకునే వ్యక్తిగా మారాలి, సమాధానముతో నింపబడేటట్లుగా నేను మారాలి. నాయన నా కుటుంబంలో సమృద్ధి కలిగిన వ్యక్తిగా నేను మారాలి
అని మనసు విప్పి కోరుకోండి. నిశ్చయముగా ఈ స్థలము దాటి వెళుతూ ఉండగానే నిన్ను ఆశీర్వదించుటకు నీతో కూడా నా దేవుడు అడుగులు వేయబోతూ ఉన్నాడు. నీ గుడారములు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నీ శాప దినాలను కొట్టివేయబోతూ ఉన్నాడు. ప్రతి శాపం తొలగిపోవునుగాక. ప్రతి కుటుంబానికి ఒక దీవెన కలుగునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి. గడిచిన దినాలన్నీ మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రం. ఈ సంవత్సరం ఈ 2వ ఆరాధనలో కూడా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి మాతో మరొక్కసారి మీరు వాగ్దానం చేశారు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని మాట ఇచ్చి ఉన్నారు. నిజమే. ఈ ప్రజలు గడిచిన సంవత్సరం నాయన సమృద్ధిని చూడలేక, సంతోషాన్ని అనుభవించలేక, అసమాధానంతో నింపబడి, అనారోగ్యంతో నింపబడి, నాయన ఘనతను చూడలేక ఒకవేళ నిలిచి ఉన్నారేమో. ఈ సంవత్సరం ఈ బిడ్డల జీవితం అలాగా ఉండకూడదు నాయన. ఈ సంవత్సరం ఈ ప్రారంభం నుండి నాయన జరగబోతున్న రోజులన్నిటిలో ప్రతి కుటుంబం సమృద్ధితో నింపబడునుగాక. ప్రతి కుటుంబానికి సంతోషం కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, మీ ఘనత కలుగునుగాక. తండ్రి, బిడ్డలు ఎక్కడ నిలబడిన ఆశీర్వాదకరంగా మలచబడినట్లుగా సహాయం చేయండి. ఇది మొదలుకొని నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా నాయన ఓబేదెదోము ఇండ్లంతటి ఎందుకు ఆశీర్వాదం చూచారు అంటే నిబంధన మందసం తన ఇంట్లో నిలిచి ఉన్నందువలన ఆ ఇండ్లు ఆ యజమానుడు ఆశీర్వాదం చూచినట్లుగా ఎందరైతే ఈ మాటలు విని నిన్ను వెంట పెట్టుకొని వెళ్ళాలి అనుకున్నారో, ఎవరైతే నిన్ను ఆహ్వానిస్తున్నారో, ఏ గుడారంలో అయితే నువ్వు ఉండాలని కోరుకుంటున్నారో, ఈ దినము మొదలుకొని ప్రతి గుడారమును మీరు ఆశీర్వదించబోతున్నందుకై మీకు స్తోత్రం. ప్రతి గుడారం దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. ఇది మొదలుకొని క్షేమం కలుగునుగాక. తండ్రి, ప్రతి కుటుంబం దీవెనకు నాంది పలుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. మీ సేవకుడిగా ఈ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. చేస్తున్న చేతి పని ఆశీర్వదించబడునుగాక. ఉద్యోగంలో దీవెన కలుగునుగాక, వ్యాపారంలో దీవెన కలుగునుగాక, ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా అన్ని విషయాల్లో ప్రతి కుటుంబం వర్ధిల్లున్నట్లుగా మీరు సహాయం చేసి నడిపించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి, సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది నేను ఆశీర్వదించబడాలి, నా దేవుడు నాతో కూడా రావాలి అని కోరుకొని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని నా దేవుడు ప్రతి గుడారంలో నివసించి, ప్రతి వ్యక్తి హృదయంలో నివసించి, ప్రతి కుటుంబానికి ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం, ఆరోగ్యం అన్ని విషయాల్లో ప్రతి కుటుంబానికి నా దేవుడు సమాధానముతో కూడిన ప్రతి ఆశీర్వాదం దయచేయునుగాక. ఆమెన్.